మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. మేడ్చల్ జిల్లా శామీర్పేట పిఎస్ పరిధిలోని ఓఆర్ఆర్ పై కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. అయితే మంటల్లో చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ కారు నుంచి బయటకు రాలేకపోయాడు. శామీర్పేట నుంచి కీసరకు వెళ్తున్న సమయంలో లియోనియో రెస్టారెంట్ వద్ద ఈ ఘటన జరిగింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, శామీర్పేట్ పిఎస్ పరిధిలో ఓఆర్ఆర్ పైన ఓ కారులో మంటలు వచ్చి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ కూడా సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది. సో మంటలు రావడానికి గల కారణం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, తెల్లవారుజామున శామీర్పేట్ నుంచి కీసర వెళ్తున్నటువంటి ఎకో స్పోర్ట్స్ కార్లో ఒక్కసారిగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండి కార్ని పక్కకి ఆపి నిద్రిస్తున్నటువంటి వేళ కారులో వెనుక భాగం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాన్ని గమనించినటువంటి డ్రైవర్ డోర్స్ ఓపెన్ చేసి బయటకు వచ్చేలోపు పూర్తిగా ఆ కారు మొత్తం మంటల్లో చిక్కుకుపోవడం, డ్రైవర్ బయటికి రాలేకపోయాడు. కార్ డోర్ లాక్స్ అప్పటికి లాక్ అవడం లేదంతా అతను పెద్దగా కేకలు వేసినప్పటికీ కూడా అది ఓఆర్ఆర్ పరిధి కావడము, ఆ టైంలో ఎలాంటి వాహనాలు అటువైపు వెళ్ళకపోగా అప్పటికే మొత్తం కూడా అతను సజీవ దహనం అయ్యారు. కొద్దిసేపటి తర్వాత, అంటే తెల్లవారుజామున జరిగిన ఘటన కాబట్టి ఆ తర్వాత స్థానికులు చూసి వెంటనే పోలీసులకి కాల్ చేయగా ఫైర్ సహాయంతో ఆ మంటలను కూడా ఆర్పారు. అప్పటికే తను మృతి చెందినట్లు కూడా సజీవ దహనమైనట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేశారు. ప్రధానంగా తెల్లవారుజామున కారు పక్కకి ఆపడము, అందులో మంటలు చెలరేగడం, తను నిద్రమత్తులో ఉన్నటువంటి సమయంలోనే ఇదంతా జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దాంతో పాటు ఏసీలో నుంచి మంటలు ఏమన్నా చెలరేగి ఉండొచ్చు, అందుకే ఆ మంటలు వెనుక నుంచి వ్యాపించినప్పటికీ ముందు భాగంతో కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగడం, డ్రైవర్ కూర్చున్నటువంటి సీటు భాగంలోకి డైరెక్ట్ గా ఆ మంటలు ఏసీ నుంచి రావడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ కేసును కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఎక్కడికి సంబంధించినటువంటి వ్యక్తి, డ్రైవింగ్ నడుస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అన్న వివరాలను కూడా సేకరిస్తున్నారు. కార్ నెంబర్ ఆధారంగా కార్ ఎవరి మీద రిజిస్ట్రేషన్ అయ్యింది, ఆ లొకేషన్ ఎక్కడ నుంచి, అంటే శామీర్పేట్ నుంచి కీసర వెళ్తున్న దారిలో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ సుజాత.